హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంకింగ్ ఇన్ఫో ఛానల్. బ్యాంకింగ్ ఇన్ఫో ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఒక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఎస్బీఐ నుండి. ఎస్బీఐ పిఓ 1500 వేకెన్సీస్కి రిలీజ్ చేసింది. ఇది ఒక ప్రతి ఒక్క బ్యాంక్ ఆస్పిరెంట్కి ఒక కల అండి, ఒక డ్రీమ్ బ్యాంక్ లాగా. ఎస్బీఐ బ్యాంక్ అనేది ఇండియాలోనే కాదు, ఇది వరల్డ్లో నెంబర్ 1 బ్యాంకు. ఇందులో జాబ్ చేయడానికి మీకు ఇప్పుడు అవకాశం లభించింది. దీని అప్లికేషన్ విండో ఓపెన్ అయిందండి. ఈరోజు 18వ తారీఖు నుంచి ఈ రోజు నుంచి ఓపెన్ అయింది. ఇది 8 జూలై వరకు ఉంటుంది. మీరు ఈ టైంలో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. దీని సిటీసీ 22 lakhs ఉంటుంది. అంటే దాదాపుగా 1,83,000 జీతం మీకు నెలకు లభిస్తుంది. అది మీ సొంత ఊర్లో. ఆంధ్ర తెలంగాణలో చాలా బ్రాంచెస్ ఉన్నాయండి. ఇవి మీకు ఎక్కడైనా పోస్టింగ్ లభించవచ్చు. వీటి వివరాలు ఏంటో మీకు పిన్ టు పిన్ చెప్తాను, ఒకసారి చూడండి. దీనిలో వచ్చేసి కెరీర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందండి. దీనిలో శాలరీ అట్రాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడే పాస్డ్ అవుట్ అయ్యి వచ్చిన వాళ్ళ దీనిలో సెలెక్ట్ అయితే వీళ్ళు ఎండిసిఓ వరకు వెళ్ళే ఛాన్సెస్ చాలా బెటర్గా ఉంటాయండి. బ్యాంకులో కెరీర్ గ్రోత్ చాలా బాగుంటుంది. దీని అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటి, ఎలా సన్నద్ధం అవ్వాలి అనే విషయాల గురించి నేను చెప్తాను. ఒకసారి చూడండి, చెక్ చేయండి. దీని ఎగ్జామినేషన్ వచ్చేసి ఆగస్టులో ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్స్ సెప్టెంబర్లో అని చెప్పారు. దీనికి కరెక్ట్ డేట్స్ అయితే ఇవ్వలేదు. అప్లికేషన్ విండో మాత్రం ఈ రోజు నుంచి 8 జూలై వరకు ఉంటుందని చెప్పారు. దీంట్లో 1500 వేకెన్సీస్ కేటగిరీ వైజ్గా ఉంటాయండి. కట్ ఆఫ్ కూడా కేటగిరీ వైజ్గానే ఉంటుంది. ఎస్సీకి ఒక రకంగా, ఎస్టీకి ఒక రకంగా, జనరల్కి ఒక రకంగా కట్ ఆఫ్ బేస్డ్ మార్క్స్ కూడా ఉంటాయి. మీ కట్ ఆఫ్ మీ కేటగిరీలో ఎన్ని మార్క్స్ వచ్చాయో దాని ప్రకారం మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. అలాగే దీనికి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఉంటుందండి. ఒకవేళ మీకు బెస్ట్ అనిపిస్తే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా అటెండ్ అవ్వచ్చు. వాళ్ళు కూడా కొన్ని ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి గురించి డెప్త్గా చెప్తారు. మీకు కూడా ఒక అవగాహన అనేది వస్తుంది. దీనిలో అయితే డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ ఎసెన్షియల్ అండి. డిగ్రీ ఏదైనా యూనివర్సిటీ నుంచి ఏ డిగ్రీ అయినా సరిపోతుంది. జనరల్ క్యాండిడేట్ వాళ్ళ వారికి అయితే 6 మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయండి. మీరు అంతకు మించి రాయటానికి లేదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే నో రిస్ట్రిక్షన్స్. ఓబీసీ వాళ్ళకి 9 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇదొకటి చెక్ చేసుకోండి. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుందండి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుందండి. మెయిన్స్ ఆధారితంగా మెయిన్స్, ఇంటర్వ్యూ కలిపి మీ జాబ్ ర్యాంక్ని డిసైడ్ చేస్తారు. అలాగే ఇంటర్వ్యూ అంటే అది 2 విధాలుగా డివైడ్ అయి ఉంది. గ్రూప్ డిస్కషన్ ప్లస్ ఇంటర్వ్యూ లాగా. దానికి కొంత మార్క్స్ వెయిటేజ్ ఇచ్చేస్తారు. ఆంధ్ర తెలంగాణలో ప్రతి చోట ఎగ్జామినేషన్ సెంటర్ ఉందండి. మీరు దగ్గరున్న ప్రాంతంలో ఆప్ చేసుకొని ఎగ్జామ్ రాయొచ్చు. ఇక్కడ స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసి 48,480 ఉందండి. దీనిలో డిఏ, హెచ్ఆర్ఏ, సిసి అన్నీ కలుపుకొని మీకు ముంబై లాంటి సిటీస్లో అయితే 21.97 lakhs మీకు సిటీసీ లభిస్తుంది. అంటే దీనిలో ఎన్పిఎస్, మెడికల్ ఫెసిలిటీ, లీజ్ అన్ని అలవెన్సెస్ ఇంక్లూడ్ అయ్యి 22 lakhs మీకు లభిస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్ అండి ఇది. ఇండియాలోనే ఒక బెస్ట్ జాబ్. చాలామంది దీనికోసం కలలు కంటూ ఉంటారు. ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో దీన్ని క్రాక్ చేయాలని వాళ్ళ కల ఉంటుందండి. జాయిన్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారండి. దీన్ని ఒక 3 years మీరు బాండ్ ఎగ్జిక్యూట్ చేయాలండి. ఒకవేళ ఇందులో సెలెక్ట్ అయిపోతే మీరు 3 years బ్యాంక్లోనే పనిచేస్తాను అని ఒక బాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఒకవేళ ఇన్ కేస్ అలా చేయలేదు, మీకు వేరే జాబ్ వచ్చి రిజైన్ చేసి వెళ్ళారంటే ఆ బాండ్ బ్రేక్ చేయాలి. ఆ బాండ్ బ్రేక్ చేయడానికి మీరు 2 లక్షల రూపాయలు బ్యాంకుకి కట్టాల్సి ఉంటుందండి. ఓవరాల్గా ఇదైతే మంచి జాబ్ అండి. ఇదండి డీటెయిల్ నోటిఫికేషన్. దీని ప్రాఫిట్ కూడా బాగా వచ్చింది. ఎంప్లాయీస్ కూడా మంచి కొత్తగా పిఎల్ఐ స్కీమ్స్ అని పెట్టారు. దానిలో కూడా ఇన్సెంటివ్స్ బాగా లభిస్తాయి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాంక్ ఇండియాలో అని చెప్పాలి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ అనే చెప్పాలి. ఖచ్చితంగా ఎగ్జామ్కి అప్లై చేయండి, మంచిగా రాయండి. ఆల్ ద బెస్ట్.